హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి జొన్నలతో దోసపిండి అనేది రెడీ చేస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నానండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతిసారి జొన్నలతో రొట్టె కాకోకుండా దోశ కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా నార్మల్ దోశలు ఉన్నట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి జొన్నలు వచ్చేసి ఒక గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు అనేది తీసుకున్నానండి. అలాగే సగం గ్లాస్ అన్ని ఉద్దిపాయలు తీసుకున్నాను, 2 స్పూన్ల మెంతులు, అలాగే ఒక గ్లాస్ వచ్చేసి ఒక గ్లాసులో సగం బియ్యం అనేది వేస్తున్నాను. బియ్యం వచ్చేసి క్రిస్పీనెస్ కోసం అండి. సో ఇవి బియ్యం వేసుకుంటే బాగుంటాయి. బియ్యం ప్లేస్లో కొర్రలు కానీ అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇదిగోండి అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని ఒక 6 గంటల వరకు నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి మళ్ళీ 5-6 గంటలు నానిన తర్వాత ఇదిగోండి జొన్నలు ఇవి నానినాయి కదా, మనం మిక్సీ అనేది పట్టుకుందామండి. నార్మల్ బియ్యం దోశ ఎలా పట్టుకుంటామో అలాగే ఈ జొన్నల దోశ అనేది పట్టుకోవచ్చు. కొంచెం కూలింగ్ వాటర్తో పట్టుకుంటే బాగా వస్తాయన్నమాట దోశలు. ఇవన్నీ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని నేను అనేది మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా రావాలన్నమాట పిండి. దోశ పిండికి ఎలా వస్తుందో అలా మిక్సీ పట్టేసుకోవచ్చు. గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసుకోండి, మా ఇంట్లో మిక్సీనే ఉంది. అదిగోండి గింజలు అనేది మెత్తగా తొలిచి చూస్తున్నా చూడండి. అదిగో ఫ్రెండ్స్, అలా మెత్తగా ఉండాలి. మిక్సీ అనేది ఆడిస్తున్నాను, అలా మెత్తగా రావాలన్నమాట పిండి. బాగుంటుందండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి, టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్త టేస్ట్ అనేది మనం ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసినట్లు ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్ అన్ని వాయిస్ అలాగే ఆడిచ్చేసుకున్నాము. ఇదిగోండి మొత్తం పిండి అంతా కలిపి పెట్టేసుకొని ప్లేట్ మూసి పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ప్రొద్దునకి బాగా పులుస్తుంది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ మరుసటి రోజు ప్రొద్దున్నే పిండి చూపిస్తాను చూడండి. అదిగోండి ఎలా పులిచిందో చూడండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి, మళ్ళీ మనం కలుపుకుంటే నార్మల్ అయిపోతుంది. ఒక గిన్నెలోకి ఎంత కావాలో అంత దోశలు వేసుకోవడానికి పిండి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకొకటి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎంత సోడా పొడి వేసుకొని దోశ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకోవచ్చండి. కొన్ని వాటర్ వేసుకొని ఒకటి వేసుకుంటున్నా అండి, ఎక్కువ వేసుకోలేదు. ఓకే, దోశపిండి ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లుకొని దోశ అనేది మనం నార్మల్గా ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు. నేను నార్మల్ దోశ వేస్తున్నానండి, ఆనియన్స్ అలాంటిది ఏం వేయట్లేదు ప్రజెంట్. బాబుకి ఇలాంటివి ఏం తినడనేసి నార్మల్ దోశ వేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, దోశ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఎలాగో మనం కారం అలా పట్టిస్తాం కదా దోశకి, పట్టించేసి ఒకవైపు బాగా ఇటు సైడ్ అటు సైడ్ కాల్చుకుంటే దోశ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్గా కొంచెం కొత్తగా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి మా అమ్మ అనేది ఒకసారి చేసి ఇచ్చిందనమాట మా బాబుకి, చాలా బాగా నచ్చాయని ఇలాగే చేసిస్తుంటాను. దోశ అనేది తిప్పేసుకోకుండా ఒక సైడ్ ఇంకొక సైడ్ అలా కాల్ చేసేసుకొని ప్లేట్లోకి అనేది తీసేసుకొని హ్యాపీగా తినేయడమే ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కలర్ కూడా చూడండి, సేమ్ ఏం మారలేదన్నమాట, నార్మల్ దోశ ఉన్నట్టే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చట్నీతో హ్యాపీగా తినేయచ్చు. మా ఆయన తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్, వేరు దోశ వేసి ఇస్తే తినేస్తాను చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.